అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. సార్, నాకు అలా కూర్చోవడం రాదు అనగానే, బెగ్గర్ వేషాలు ఇంకా మానవా? నేను చెప్పింది చేయవే. నా మాటకి ఎదురు చెబితే ఏం చేస్తానో తెలుసుగా. మూసుకొని కూర్చో అనగానే ఇక ఏం చెప్పినా వినడు అని బైక్ ఎక్కి కూర్చుంది. ఆమె అలా కూర్చోగానే బైక్ స్టార్ట్ చేసేశాడు. బైక్ చాలా స్పీడ్గా వెళ్తున్నా స్మూత్గానే ఉంది. కానీ ఎందుకో దక్షితకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఏంటి డస్కి సైలెంట్గా అలా కూర్చున్నావు? ఆర్ యూ హ్యాపీ అని అడిగాడు. ఇదేంటి బావా ఇలా అడుగుతున్నారు అని ఆశ్చర్యంగానే ఉన్న తనతో ఇలా బైక్ రైడ్కి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్లో ఏం చెప్పాలో అర్థం కాకపోతుంటే, హ్యాపీనే సార్ అనింది. మరి నీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ కనబడట్లేదేంటే అని అడిగాడు మిర్రర్లో చూస్తూ. బాబోయ్, ఈరోజు బావకి ఏమైంది? నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటి డస్కి నన్ను పట్టుకోవడానికి అంత నామోషిగా ఉందా? కిలోమీటర్ దూరం కూర్చున్నా అంటుంటే దగ్గరికి జరిగింది. మిర్రర్లో నుండి ఒక చూపు చూశాడు. మరింత దగ్గరికి జరిగి అతని నడుముని చుట్టేసింది. ఆమె చేతులని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని మరింత దగ్గరికి అదుముకుంటూ ఆమె చేతులని అలాగే దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది ఆమెకి. పాప ఎద అతని వీపుకి మెత్తగా తగులుతుంటే ఏదో తెలియని పులకింత అతనిలో. ఎంతో బలం వచ్చేసినట్లు అనిపించి బైక్ స్పీడ్ పెంచాడు. ఇంతకు ముందు కాస్త స్మూత్గా వెళ్ళిన బైక్ ఇప్పుడు మరింత స్పీడ్ పెంచడంతో ఆ అన్కంఫర్ట్నెస్ మరింత ఎక్కువై ఒకలాంటి ఇబ్బంది మొదలవుతోంది కడుపులో. ఇక బీచ్ రావడంతో బైక్ ఆగింది. అతని బైక్ అలా ఆగగానే అందరూ తల తిప్పి చూశారు. స్టైల్గా హెల్మెట్ తీస్తున్న దక్షిని చూసి ఒక్కసారిగా వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నట్లుగా గట్టి గట్టిగా అరుస్తున్నారు. దక్ష దక్ష అంటూ వాళ్ళ అరుపులకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. అతనికి బయట ఎంత క్రేజ్ ఉందో. ఇక అప్పుడే వచ్చింది మరో బైక్. హలో హీరో గారు అన్న పిలుపుకి తల తిప్పి చూశారిద్దరు. ఇమ్రాన్, కైరా కనిపించగానే కోపంతో చేయితి పిడికిలి బిగుసుకుంది. దక్షకి ఇక వాళ్ళని ఏమాత్రం కేర్ చేయనట్లుగానే తల తిప్పేసుకున్నాడు. అతని కేర్లెస్కి కోపం వచ్చింది కైరాకి. హీరో సాబేంటి ఇంట్లో ఉన్న పని మనిషితో రైడింగ్కి వచ్చాడు అని కామెంట్ చేస్తుంటే కైరా ఏం జరుగుతుందో ఊహించలేక అలా మాట్లాడింది. ఆ మాట అన్న నెక్స్ట్ సెకండ్లో కింద మట్టిలో పడి కనిపించింది. అంత త్వరగా మట్టిలో ఎలా పడిందో అనుకుంటున్నారా? ఆమె అంటున్న చివరి వర్డ్ బయటకి రాకముందే ఆమె కాలర్ పట్టి కిందకి లాగి పడేశాడు. ఊహించలేదు. అక్కడున్న వాళ్ళు ఏమాత్రం అంత రూడ్గా బిహేవ్ చేస్తాడనుకోలేదు. బట్ ఎవరితో మనకు పని లేదు కాబట్టి వాళ్ళ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా అనౌన్స్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. వెనుక ఉన్న దక్షిత మాత్రం కళ్ళు నోరు ఇంతవి చేసి చూస్తోంది. ఇక ఆమెకు హెల్మెట్ తొడిగించి స్టార్ట్ అన్నట్లు గన్ షాట్ వినిపించడంతో బైక్ గట్టిగా రేస్ చేసి బైక్ స్పీడ్ పెంచాడు. ఇక కైరా కోపంగా బైక్ ఎక్కి, ఇమ్రాన్ నువ్వేం చేస్తావో తెలీదు, వాడిని బీట్ చేయాలి. మనం ఓడిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. నీకు గెలవడం ఇబ్బందిగా అనిపిస్తే మనం గెలవకపోయినా పర్లేదు, వాడు మాత్రం ఓడిపోవాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు అంటూ అతన్ని ఎంకరేజ్ చేస్తోంది. డోంట్ వర్రీ బేబీ, వాడు ఎలా ఓడిపోతాడో చూడు అంటూ దక్షిని ఫాలో అవుతున్నారు. కానీ అతని స్పీడ్ని ఏమాత్రం బీట్ చేయలేకపోతున్నాడు. ఇమ్మో త్వరగా అంటూ అరుస్తోంది. దక్ష్ తల తిప్పి కార్నర్ స్మైల్ చేశాడు. వాళ్ళని చూసి అతని స్మైల్ చూసి ఇమ్రాన్ కోపంతో చేతి వీన్స్ పొంగాయి. ఇక అతన్ని ఎలా ఆపాలా అని వాడి క్రిమినల్ బ్రెయిన్ని వాడుతున్నాడు. కానీ ఐడియాస్ మాత్రం అస్సలు రావట్లేదు. వాడు ఎంత స్పీడ్గా వెళ్తున్నా దక్షిని మాత్రం చేరుకోవట్లేదు. అందరికంటే దక్ష్ బైక్ ముందుంది. ఇక అంతలో ఏదో కన్నింగ్ ఐడియా రావడంతో ఇమ్రాన్ పెదవులపై ఒకలాంటి ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఇక అతని పౌచ్లో ఉన్న రాడ్ తీసి బైక్ వీల్ మీదకి విసిరాడు. బాబు స్మార్ట్గా బైక్ని బెండ్ చేశాడంతే అది అతనికి ఏమాత్రం టచ్ అవ్వకుండానే కింద పడిపోయింది. ఇక అతని ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అవడంతో షట్ అంటూ ఇంకో ప్లాన్ ఎలా రెడీ చేయాలా ఆలోచిస్తున్నాడు. ఇమ్రాన్ ఏదో ఒకటి చెయ్యి, వాడు గెలిచేలా ఉన్నాడు అంటూ అరుస్తోంది కైరా. ఏం చేయాలో ఐడియాస్ ఉంటే చెబుతావా? నా దగ్గర గన్ ఉంది. వెనక ఉన్న ఆ బ్లాక్ బ్యూటీని కాల్చిపడేసేయ్. నీకేమైనా పిచ్చా? ఇంత క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్నావేంటి? తనను చంపేస్తే కేసు అవుతుంది. దక్ష్ ఊరుకుంటాడనుకుంటున్నావా? చంపి పారదొబ్బుతాడు.
ఇక్కడికిక్కడే ఏదైనా స్మార్ట్గా ఆలోచించు, తెలివి తక్కువగా కాదు అంటూ హెచ్చరించాడు. ఇక ఇక్కడ డస్కీ పరిస్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. తనకి విపరీతంగా కడుపులో నొప్పి రావడంతో తల కిందకి దించి స్టమక్ మీద చెయ్యి పట్టుకొని అవస్థపడుతూ ఉంది. ఇదంతా తెలియని దక్ష్ రైడ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. డస్కీ, ఏమైంది? సైలెంట్గా కూర్చున్నావు, ఎనర్జీ బూస్టింగ్ ఇవ్వవా? మళ్ళీ మనం వెనకబడతామే అంటుంటే ఆమె స్టమక్ పెయిన్తో బాధపడుతూనే, ఏం చేయాలి సార్ అని అడిగింది చిన్నగా. ఏమైంది? వాయిస్లో చేంజ్ కనిపిస్తోంది. భయపడుతున్నావా? స్పీడ్ తట్టుకోలేక? డోంట్ వర్రీ బేబీ, ముందుకొస్తావా? చాలా కంఫర్ట్గా ఉంటుంది అనగానే ఒక్కసారిగా గతుక్కుమంది. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ సార్? నీకెందుకే డస్కీ, ఐఎమ్ హియర్ అన్నాడు. మళ్ళీ ఏం చేస్తాడో అని భయం వేసి, ఇప్పుడు మీరు బైక్ ఆపితే మనం వెనకబడిపోతాం కదా సార్ అని అడిగింది ఇన్నోసెంట్గా చిన్నగా. నీకు ముందుకు రావాలని ఉందా లేదా అంటుంటే, బావతో ఇంత మంచి మూమెంట్స్ రావు, కానీ నా సిచ్యువేషన్ అస్సలు బాలేదు. లేదు అంటే ఫీల్ అవుతాడేమో. ఉంది అనింది. నెక్స్ట్ సెకండ్లో అతను సైడ్కి బెండ్ అయ్యి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి అతని తై మీదకి లాక్కొని అలాగే ముందుకు అతనికి అభిముఖంగా కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె కాళ్ళు దక్ష థైస్ మీద ఉన్నాయి. మరింత దగ్గరగా అతని వెచ్చటి శ్వాస ఆమె ఒళ్ళంతా అలుముకుంటుంటే ఒకలాంటి పరవశానికి గురై, సన్నగా మొదలైన నొప్పి కూడా అతని కేరింగ్ వల్ల తగ్గడంతో సముద్రం నుండి వీచే చల్లటి గాలి, నిర్మలమైన నల్లటి ఆకాశంలో ప్రకాశవంతమైన చుక్కలు, మధ్యలో చంద్రుడు మిలమిలా మెరుస్తున్నాయి. అతి దగ్గరలో చంద్రుడితో అతని అందం పోటీ పడుతుంటే ఆమె మనసుకు నచ్చిన చెలికాడు అతను చూపిస్తున్న ప్రేమకి ఆమె మది వశం తప్పి అతన్ని గుండెల మీద తలవాల్చి అతని నడుముని చుట్టేసింది. ఎంత భరోసా ఉంది అతని కౌగిలిలో, ఎంత హాయిగా ఉంది అతని వెచ్చటి స్పర్శలో. ఈ జన్మకి చాలు అనిపిస్తుంటే అతన్ని మనస్ఫూర్తిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపించింది. ఈ క్షణం జీవితంలో చివరి క్షణమైనా నాకు సంతోషమే. నా బావ గుండెల మీద ఇలాగే కళ్ళు మూస్తే ఇంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదేమో అనిపించింది ఆమెకి. అతిపెద్ద ప్రమాదం ముందుంది అన్న సంగతి మరిచిపోయి ఇప్పుడు ఆమె ప్రియసకుడి సాన్నిహిత్యంలో సంతోష క్షణాల మధ్య తేలుతూ ఉన్న డస్కీ సునామీ వచ్చే ప్రశాంతతలా అనిపించలేదు ఆ క్షణం. ఎందుకంటే ఆ క్షణంలో అతని స్పర్శని ఆస్వాదించడం తప్ప ఇంకేం ఆలోచించే స్థితిలో లేదు. ఆమె అతని గుండెల మీద ఒదిగిపోవడంతో అతని పెదాలు చిన్నగా వైడయ్యి ఆమె మెడ కింద చెయ్యి వేసి వెనక్కి బెండ్ చేసి ఆమె పెదాలందుకున్నాడు. ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి డస్కీకి. రైడ్ జరిగేటప్పుడు ముద్దేంటి అని పక్కన ఎవరూ లేరు. వీళ్ళ బైక్ మాత్రమే ఉంటుంది. వీళ్ళకి కాస్త దూరంలో ఉన్నారు. వాళ్ళు వీళ్ళని పట్టించుకునే స్థితిలో లేరు, కానీ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు మాత్రం పాపకి అలా ముద్దు పెడుతుంటే హో అంటూ అరుస్తున్నారు. ఇక ఆమె పెదవుల్లోని ఎనర్జీని జుర్రుకొని అతని ఎనర్జీగా మార్చుకొని 3 నిమిషాలకి వదిలాడు. ఆ ముద్దుతో అతని ఒంట్లో 1000 ఏనుగుల బలం రావడంతో బైక్ స్పీడ్ మరింత పెంచి గోల్ని రీచ్ అయ్యే టైంకి వెనక నుండి దూసుకొచ్చింది బుల్లెట్. మిర్రర్లో కనిపిస్తున్న బుల్లెట్ని చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పక్కకి తిప్పాడు బైక్ని. వేగం మాత్రం తగ్గించలేదు. ఇక ఆ బుల్లెట్ వెళ్ళి డివైడర్కు తాకింది. సడన్గా బుల్లెట్ సౌండ్ వచ్చిన వైపుకు చూశారందరూ. ఐరా ఇమ్రాన్ వేసుకున్న బ్లేజర్ చాటు నుండి షూట్ చేసింది. వెనక ఉన్న డస్కీని షూట్ చేయాలని అనుకుంది, కానీ ఇలాంటిదేదో జరుగుతుందనే డస్కీని ముందుకు తెచ్చుకున్నాడు దక్ష్. ఎదురుగా చూడగానే దక్షిత కనిపించకపోవడంతో షాక్ అవుతూ ఆమె కాళ్ళు కనిపిస్తుంటే కోపంతో పళ్ళు నూరింది. ఇక ఎలాగైనా వాళ్ళని ఓడించాలని బైక్ వీల్ని పాయింట్ ఆఫ్ చేసి షూట్ చేసింది, కానీ బాబు ముందుగానే వాళ్ళని పసిగట్టి బైక్ని సెకండ్స్లో పక్కకి తిప్పాడు. ఇక 20 అడుగుల తేడాతో గోల్ రీచ్ అయ్యారు దక్షిత. హూ, దక్ష దక్ష అంటూ అరుస్తుంటే అతను స్టైల్గా హెల్మెట్ తీసి చెదిరిన జుట్టుని సరిచేసుకుంటూ దక్షితని స్టైల్గా నడుం పట్టుకొని ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నాడు. పాపకి మాత్రం ఇక్కడ వాచిపోతోంది. ఆ మూమెంట్స్ని ఆస్వాదించలేకపోతోంది డస్కీ. ఇక వాళ్ళిద్దరిని అద్భుతంగా చూస్తున్నారు. దక్ష్ ఇప్పటి వరకు రిలేషన్లో లేడు అని అందరికీ తెలుసు. మొదటిసారి దక్షితని చూసి వావ్ అనుకున్నారు అక్కడున్న వాళ్ళంతా. అతని కళ్ళు ఒకసారి చుట్టూ స్కాన్ చేశాయి. వాళ్ళ చూపుల్లో ఫేస్లో అద్భుతంగా చూస్తున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని చూసి దక్ష్ పెదవులపై గర్వపు నవ్వొకటి చేరింది. ఇక ఆమెను కిందకి దింపి అతను దిగి
ఎదురుగా స్పాన్సర్స్ కప్ ప్రెజెంట్ చేస్తుంటే ఇద్దరు అందుకున్నారు. తనని ఎందుకు హైలైట్ చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఇక కప్ చేతిలోకి తీసుకుని దక్షిత చేతిలో పెట్టి అక్కడి నుండి పక్కకు తీసుకొచ్చారు. దక్ష్ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్స్ అంటే అందరినీ అలో చేయలేదు. అతన్ని ఎత్తుకొని తనతో డ్యాన్స్ చేయించారు. బీర్ బాటిల్స్ పొంగిస్తూ చిల్లయ్యారు. పక్కనే ఉన్న దక్షిత ఒకవైపు నీరసం, మరోవైపు దక్ష్ సంతోషం చూస్తుంటే అతని సంతోషాన్ని చూసి ఎంజాయ్ చేయలేకపోతోంది. ఇంకా అక్కడ చైర్ ఉండడంతో మెల్లగా కూలబడింది. ఫ్రెండ్స్తో తన ఫ్యాన్స్తో చిల్ అవుతుంటే అతని నవ్వుని చూస్తున్న దక్షిత అలాగే చూపు నిలిపేసింది. దక్ష్ మీద ఆమె చూపులు అతనికి తగిలాయేమో తల తిప్పి ఆమెను చూశాడు. ఆమె ఇంటెన్స్డ్ చూపులకి నవ్వుతూ ఐవింగ్ చేశాడు దక్ష్. అతనలా కన్నుకొట్టగానే ఉలిక్కిపడి తల తిప్పేసుకుంది దక్షిత. బావేంటి ఈరోజు తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ ఉండగా మెల్లగా మొదలైంది నొప్పి. మళ్ళీ అలా పొత్తి కడుపులో నొప్పొస్తుంటే కడుపు పట్టుకొని అతని బాధగా భయంగా చూస్తోంది. ఆమెను పట్టించుకునే స్థితిలో ఉన్నాడా బాబు? చిల్లయ్యే మూడ్లో ఉన్నాడు. ఇక కాసేపటికి దక్షిత ఒక్కతే ఉందని త్వరగానే అతని పార్టీని ముగించుకొని ఆమెను చేరి డస్కీ పద అన్నాడు. ఇక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్లుగా అనిపిస్తుంటే సరే అంటూ నిలబడింది. డస్కీ ఈరోజు చాలా హ్యాపీగా ఉందే అంటూ ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తుంటే పక్కన ఉన్న ఖైరా, ఇమ్రాన్ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ వాళ్ళని అంత సంతోషంగా చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. సార్ ప్లీజ్ వదలండి, భయంగా ఉంది అనింది. అతనంత సంతోషంగా ఆమెను అంత ప్రేమగా ఎత్తుకుంటే ఒకవైపు సంతోషం, ఇంకోవైపు కడుపులో బాధ. అసలు ఆమెకు అంత అయోమయంగా ఉంది. దక్ష్ నుండి ఇంత ప్రేమ ఎప్పుడూ చూడలేదు. ఆమె నార్మల్గా ఉంటే అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఈ ప్రేమ కాస్త అసహ్యంగా మారుతుందా అన్న ఆలోచనకి ఆమెకు కంట్లో నుండి నీళ్లు కారి అతని ఛాతి మీద పడ్డాయి. వెచ్చగా తగులుతున్న స్పర్శకి తలెత్తి ఆమెను చూశాడు. ఏమైందే డస్కీ, ఊరికే గోదావరి నదిలా పారిస్తావు ఈ కన్నీటిని అంటూ అతని చెంపలతో ఆమె కన్నీటిని తుడిచి పద ఇంటికెళ్దాం, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ సార్ అని ఇంకేదో అడగాలనుంది. బట్ ఇప్పుడు ఇంత హ్యాపీ మూడ్ని ఎందుకు స్పాయిల్ చేయడం అని సైలెంట్గా ఊరుకుంది. ఏంటి ఏదైనా అడగాలనుకున్నావా అనగానే అవును అన్నట్లు తలూపింది. అడగాలనుకుంటే అడిగేసి నేనేమనుకోనులే అన్నాడు. అది సార్ మీరు నాతో ఇంత క్లోజ్గా ఎందుకుంటున్నారు? నేనంటే మీకు నచ్చదు కదా? అవును, ఇప్పుడు కూడా నువ్వంటే నచ్చదు. బట్ నీతో ఇలా బాగుందే అనగానే వెర్రి మొహం వేసుకొని పిచ్చి చూపులు చూస్తోంది. అతని మాటలకి ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ పద అన్నాడు. ఆమెను తీసుకుని బయలుదేరాడు. ఇక వాళ్ళు అక్కడి నుండి బయలుదేరుతుండగానే ఐస్ క్రీమ్ బండి ఎదురుగా రావడంతో పాప దాన్ని ఆశగా చూస్తోంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి అది అన్హైజెనిక్ అని పట్టించుకోకుండానే ఆమె కూర్చోవడంతో బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. మెల్లమెల్లగా నొప్పి ఎక్కువ అవుతోంది. సడన్గా బైక్ ఆగింది. ఎందుకు ఆగిందా అని తల తిప్పి చూసింది డస్కీ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.